అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చాలా చిత్తశుద్ధితో ఉండి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు. నిన్ననే మనకి విశాఖ నగరంలో మనందరికీ ఉపయోగపడే, మన భావితరాలకు ఉపయోగపడే ఒక టూరిజం హబ్ని, అలాగే ఐటీ పార్క్ని వారు శంకుస్థాపన చేయడం కూడా మనం చూసాం. దాంతోపాటు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతినిధులతో అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన సమీక్ష కూడా చేయడం జరిగింది కాన్ఫరెన్స్లో. దాంట్లో భాగంగా ఆయన ఏరియల్ సర్వే కూడా చేయడం జరిగింది. ఆ ఏరియల్ సర్వేలకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్ వర్క్స్ విషయంలో కానీ, అలాగే ఐటీ హబ్ వస్తున్న ప్రాంతం, మిగతా అభివృద్ధి జరుగుతున్న మన పోర్ట్లు వస్తున్న ఏరియా, అవన్నీ కూడా ఏరియల్ సర్వే చేసి సంబంధిత ఎమ్మెల్యేలతో, మంత్రులతో, ఎంపీలతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఆయన సమీక్షించడం జరిగింది. ఇది 18 ఏళ్ళుగా మనం సాధిస్తున్న విజయాల్ని ఆయన ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. ఇది మంచి శుభపరిణామం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు మనకి ఇప్పుడు గవర్నరు, గత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు సంకల్పంతో అప్పుడు మనకి భోగాపురం ఎయిర్పోర్టు జరుగుతుంది. రేపు మనకు మరి కొద్ది నెలల్లోనే అది ప్రారంభోత్సవం జరుగుతుంది. దాంట్లో భాగంగా చాలా అనుబంధ ఇండస్ట్రీలు కూడా మనకు వస్తున్నాయి. అది మంచి శుభపరిణామం. మన విజయనగరానికి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయని మీ ద్వారా తెలియజేసుకుంటాం. అలాగే నిన్ననే ఓ జీవో విడుదల చేశారు. మన పార్లమెంటు పరిధిలో గ్రామీణ ప్రాంతాలు, రోడ్లు, రహదారులు మళ్ళీ ఎందుకంటే మనం చూసాం, గత ప్రభుత్వంలో విధ్వంసం అయిపోయి అన్ని సంస్థలు, అలాగే రోడ్లు కూడా విధ్వంసం అయిపోయి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 100 కోట్ల నిధుల్ని విడుదల చేశారు. టెండర్ల ప్రక్రియ కూడా త్వరలోనే అవి పూర్తవుతాయి. మన సంక్రాంతి ముందే కొత్త రహదారులను కూడా మనం నిర్మించబోతున్నాం. ఇది మంచి శుభపరిణామం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఇద్దరు కూడా, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు సీఎం గారు కేంద్ర సహకారం తీసుకొని ఈ రహదారులు నిర్మిస్తున్నారని తెలియజేసుకుంటున్నాం. అలాగే మూడోది, నిన్న పార్లమెంట్లో నేను మాట్లాడాను. ఇక్కడ పారామిలిటరీ సంబంధించి చాలామంది యువకులందరూ కూడా మన ఉత్తరాంధ్ర నుంచి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు కనుక వారికి శిక్షణ కేంద్రాన్ని, అలాగే వాళ్ళ ఫెసిలిటీస్ని మీరు ఏర్పాటు చేయమని నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. చాలామంది దాదాపు మన ప్రాంతంలో, మన 3 జిల్లాల్లో ఈ అన్ని డిపార్ట్మెంట్లో కూడా 1,00,000 మంది అబోవ్ ఉన్నారనేది ఒక అంచనా. వాళ్ళందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. నిన్న పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళ తరపున మాట్లాడడం చాలా గర్వపడుతున్నానని తెలియజేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మనం చూశారు. మీరు ఈ వారం రోజులు ప్రక్రియ అంతా కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రజానీకానికి అన్ని విషయాలు తెలియాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న మాకు విందిచ్చారు, ఆల్ ఎంపీస్ అందరికి కూడా, ఎన్డీ కూటమి ఎంపీలకి. ఆ విందులో ముందుగా బీజేపీ ఎంపీలు వెళ్ళేటప్పుడు, తెలుగు ఎంపీలు వెళ్ళేటప్పుడు, 2 రాష్ట్రాల ఎంపీలు వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల చాలా అద్భుతంగా ఉంది, మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, చాలా బాగా చేస్తున్నారు, ఆయన అనుసరించండి అని చెప్పేసి బీజేపీ ఎంపీలకి వారు చెప్పడం కూడా మనం చూసాం. అలాగే మొన్న స్వయంగా ఇందులో పాల్గొన్నప్పుడు నేను ఒకసారి అక్కడికి వెళ్ళి ఓ మాట చెప్పాను. సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రజానీకానికి మీ సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉన్నాయి. ఈ 18 ఏళ్ళలో 5 సంవత్సరాల గాయాలు కూడా మానుతున్నాయి, బ్రహ్మాండం చేస్తున్నాం, మీరు సపోర్ట్ చేస్తున్నారని అనేటప్పుడు, థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆయన మాట చెప్పారు ఒక మాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఉంది, ఇంకా డెవలప్ అవుతుంది,
100% ఇంకా ముందుకెళ్తున్నాం అని చెప్పేసి వారు చెప్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. గౌరవంగా ఫీల్ అయ్యాం. ఒక ఆంధ్రుడిగా చాలా ఆనందపడ్డాం. ఆంధ్రప్రదేశ్ పట్ల వారు ప్రధానమంత్రి గారు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నారో ఆ 2 ఉదాహరణలు మనకు చాలు. అలాగే అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి టీము రాష్ట్రంకు ఉన్న ఇమేజ్ని, రాష్ట్రంకు ఉన్న ప్రతిష్టని, రాష్ట్రంకు ఉన్న విలువల్ని అన్నీ కూడా వారు ఢిల్లీ వీధుల్లో తిరిగి ఇబ్బంది కలిగించే విషయాలు చేస్తున్నారు. అమరావతి రాజధాని, మన రాష్ట్రానికి అమరావతి రాజధాని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆ రోజు శంకుస్థాపనకు వచ్చారు. ఆ యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. చట్టబద్ధంగా చేయాలని పార్లమెంట్లో వెళ్ళి పెడుతున్నారు. మొన్న లీగల్గా న్యాయశాఖ నుంచి కూడా అనుమతులు వచ్చేసాయి. అమరావతి ఫైల్ని తిరిగి వెనక్కి పంపించని చెప్పేసి ఒక విశ్వసారాన్ని స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు ఏదైనా చేస్తే, ప్రసారం జరిగితే అది ఫేక్ అని తెలుసు అందరికీ. కానీ దాన్ని నిజాన్ని చెప్పేసి ఫేక్ని కూడా సృష్టించి నిజానికి ప్రసారం చేసే ఇలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండడం కూడా దురదృష్టం. అలాగే మొన్న నిర్మలా సీతారామన్కి ఎంపీలు కలిసి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏదో జరిగిపోతుంది అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలా కేంద్రం మంత్రులు కలిసి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కోసం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం, పరిపాలన కోసం ఆయన ఓపెన్గా చెప్తుంటే వీరు ఇట్లా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఈ రాష్ట్రానికి ఏది జరిగిపోతుందని పారిశ్రామికవేత్తలు రాకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఇది కుట్ర. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలకి ప్రభుత్వం జవాబుదారీగా ఉంది. ఒక ఎన్డీఏ కూటమి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా ఈరోజు ఆ విధంగా పనిచేస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ఈ విషయం. కానీ వైకాపా ఫేక్ ప్రసారాన్ని మానుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అద్భుతమైన గ్రోత్తో ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ఒక అందమైన ఆంధ్రప్రదేశ్గా, ఒక అందరికీ ఉన్న ఆంధ్రప్రదేశ్గా, సామాన్యుడికి కూడా గౌరవం వచ్చే ఆంధ్రప్రదేశ్గా, అలాగే అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి సహాయ సహకారాలు అందించడం అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ, మేము ఎన్నిసార్లు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తాం, భవిష్యత్తులో కూడా చెప్తాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి అవకాశం మీకు ఇచ్చారు, మీ పార్టీకి అవకాశం ఇచ్చింది ప్రజానికి ఇచ్చారు. ఆ ప్రజలు భావితరాలకి సంపద సృష్టించడానికో, లేకపోతే సంపదను కాపాడడానికో, ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో గుర్తింపు రావడానికో ముఖ్యమంత్రి గారు అండ్ టీం, ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రయత్నానికి మీరు చేదోడుగా ఉండండి. లేకపోతే ఉండకపోతే మీకు పక్కన ఉండండి తప్ప తప్పుడు సమాచారాన్ని, ఫేక్ విషయాల్ని ప్రసారం చేయొద్దని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేట్ పరం చేస్తున్నారని కోటి సంతకాల పేరుతో వైసీపీ చాలా పెద్ద హడావిడి చేస్తుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. మనం 3 జిల్లాలకు వచ్చారు. సత్యబాబు అండ్ వాళ్ళ టీం అంతా కూడా ఉమ్మెత్తి పోస్తున్నారు మీ పార్టీ విధానం. మేము ఒకటే చెప్తున్నాం, 5 కోట్ల ఆంధ్రులు మనసులో దేశ విదేశాలు ఉండి కూడా ఈ పార్టీకి అడ్రస్ లాగా చేయాలి, బంగాళాఖాతంలో కలపాలని వాళ్ళు స్వయంగా వాళ్ళ ఖర్చులతో వచ్చి దేశ విదేశాలు ఉన్న మన ఓటర్స్ వచ్చి మన ప్రజా తీర్పు ఇచ్చారు. వీళ్ళు ఫేక్ ప్రకటనలు, ఫేక్ పార్టీ, ఫేక్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు వీళ్ళు ప్రొజెక్ట్ చేసి 1 కోటి కాదు 5 కోట్లు పెట్టుకున్నా ఈ ప్రభుత్వం జరిగే నష్టమేం లేదు. ప్రజలు కూడా హర్షించరు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఈరోజు చాలా క్లీన్గా అద్భుతంగా పరిపాలన జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఆ తీర్పు ఇచ్చారు. రేపు స్థానిక సంస్థలో కూడా మేము మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, స్థానిక సంస్థలో కూడా ఈ రేపు జరుగుతున్న ఎన్నికల్లో, భవిష్యత్తులో జరిగే ఎన్నికలకి కూడా మా ప్రభుత్వం పనితీరు కూడా అర్థం పడుతుంది. ఖచ్చితంగా ఆ ఫలితాలు కూడా అలా ఉండబోతున్నాయి. మీరు నిజంగా ఆ ఆలోచన ఉండేటప్పుడు ఎన్డీఏ కూటమి పరిపాలనలో నష్టం జరుగుతున్నప్పుడు అందరూ కూడా ప్రజల దగ్గరికి పోవాల్సిందే, ప్రజాకోట దగ్గరికి. మేము కూడా రేపు ఎన్నికలు వచ్చేటప్పుడు ప్రజాకోర్టుకి వెళ్తున్నాం, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాం, రేపు ఎన్నికలకు వెళ్తాం. మాకు ఇప్పుడు కూడా ఏంటంటే పని చేయడం ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా ఇప్పుడు ఒకటే, మన బాధ్యత ప్రభుత్వం ప్రజలు మనకు ఇచ్చారంటే బాధ్యతతో పనిచేయాలి.
ఇది అధికారం అనేది ఎప్పుడు కాదనేది ఆయన పదే పదే చెప్తున్నారు. ఆ బాధ్యతతో ఈరోజు వారు నిరంతరం పనిచేస్తున్నారు. ఆ దిశకి వెళ్తున్నాం. వాళ్ళు పెడుతున్న సంతకాలు ప్రజాభిమానం దగ్గర ఏమీ జరగవు. వాళ్ళ కేడరో ఎవరో ఒకరు ఎక్కడో కూర్చొని సంతకాలు పెట్టి పంపించడం మాకు అభ్యంతరం లేదు. ప్రజలైతే మనసు నిండుగా ఈరోజు ప్రజాభిమానాన్ని పొందుతున్న మేము ఈరోజు గ్రామాల్లో కార్యకర్తలు సరే ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మేము ఇచ్చిన పెన్షన్లు అయితే సంక్షేమాలు అవ్వచ్చు, రేపు జరగబోయే రోడ్లు విధ్వంసమైన రోడ్లని రేపు బాగు చేయబోతున్నాం. రేపు సంక్రాంతికి విదేశాల్లో ఉన్నా లేకపోతే దేశాల్లో ఉన్నా ఎక్కడున్న స్వగ్రామానికి వస్తారు. ఆ రోడ్లను కూడా రేపు బాగు చేస్తున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. 100% మాకేమీ అలాంటి ఏదో 1 కోటి సంతకాల్లో లేకపోతే 100 కోట్ల సంతకాలు పట్టుకెళ్ళి మాకు అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. రేపు 10 కోట్ల సంతకాలు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ మేమైతే ప్రజలకి ఏం చెప్పామో అది చేయకపోతున్నాం. ప్రజలు ఏదైతే ఆశించారో అదే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మిత్రమా, ప్రైవేటీకరణ అనేది లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం. పీపీపీ మోడల్ కింద ప్రతి ఈవెంట్ కూడా చేస్తున్నాం. ఈరోజు దేశంలోనే ప్రధానమంత్రి గారే కొన్ని ఏరియాలో వారు చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటున్నామంటే ఈరోజు ఆర్థిక పరిపుష్టత సంపాదించుకోవడానికి ఇప్పుడు ఉన్న ఆర్థిక వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. మొత్తం అంతా కూడా 5 సంవత్సరాలు మనం చెప్పాం, మన పేపర్లో, టీవీల్లో లేకపోతే మన ప్రకటనలో చూసాం, సోషల్ మీడియాలో మనల్ని కూడా అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆస్తులు ఎలాగే ప్రభుత్వ ఆస్తులే తాకట్టు పెట్టి తెచ్చాడు. సరే ఉన్న వనరులు కూడా మనల్ని పెట్టాడు. ఇంక అదృష్టం కొలిది ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యారు. మనకున్న సొంత భూములు కూడా ఆయన పాస్ పుస్తకం మీద ఆయన పేరు ఆయన ఫోటో పెట్టుకొని అవి కూడా అప్రమత్తం అయ్యారు ప్రజలందరూ కూడా. అందుకే తీర్పు ఇచ్చారు. అది కూడా ఆక్రమించడానికి, అది కూడా తాకట్టు పెట్టడానికి కూడా సిద్ధమైన రోజులు వచ్చేసాయి. మళ్ళీ అప్రమత్తం అయ్యి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ బాగుండాలంట, ప్రభుత్వ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా దాని నియంత్రణ ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి, డెవలప్మెంట్ చేసే ఆలోచన కావాలి. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పీపీపీ మోడల్ని ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ప్రభుత్వ భాగస్వామ్యం, ప్రైవేట్ భాగస్వామ్యం రెండూ కలిపి చేయగలిగితే ఏదైనా 100% సక్సెస్ అవుతుంది. అది బాధ్యతగా తీసుకున్నాం. కొంతమంది అవసరాలు పెట్టో వైకాపాలకు ఏంటంటే కాలక్షేపం కోసమో లేకపోతే వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మేమేమి దానికి ఏం క్లారిఫికేషన్ అవసరం. ప్రజానికి ఆల్రెడీ తెలుసు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండేటప్పుడు ఎన్ని ప్రైవేట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు ప్రజానికి తెలుసు. వారి ఉద్దేశం ఏంటి, అది విజనరీ ఏంటి ప్రజానీకం తెలిసి అనేది మీ ద్వారా కూడా మరోసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వైకాపా చేసే పేకి ప్రసారాన్ని ప్రజలైతే ఎట్టి పరిస్థితులు నమ్మరని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఇప్పుడు అంతా బ్రహ్మాండంగా ఉంది. అంతా కూడా సరే సెటట్ అయింది. ఇప్పుడే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో రామ్మోహన్ రెడ్డి గారు అంతా కూడా రివ్యూ చేయడం జరిగింది. అక్కడ అధికారులతో కూడా గత 1 వీక్గా రివ్యూ చేయడం జరిగింది. మన పార్లమెంట్లో కూడా ఆయన లోక్సభలో పార్లమెంట్లో కూడా ప్రకటన చేశారు. అంతా కూడా సర్దుబాటు అయింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రతి దీంట్లో విమానయాన శాఖకు సంబంధించి అన్ని విషయాలు కూడా వారు మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రయాణికులు ఇబ్బంది జరగకూడదనే ఆలోచనతో ఈరోజు ఒక సిస్టమ్ పెట్టారు. అలాగే వారు మనం చూసాం దాదాపు 600 కోట్లు పైబడి వాళ్ళు తిరిగి చెల్లింపులు చేయడం జరిగింది. ఈ గౌరవ ప్రధానమంత్రి గారి డైరెక్షన్తో రామ్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా చక్కబెట్టడం జరిగింది. అదంతా క్లియర్ అయింది. ఇంక ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగదనేది స్పష్టంగా మన పార్లమెంట్లో కూడా వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా లీగల్కి సంబంధించి వారికి ఉన్న పరిధిని వాళ్ళు ఏదైతే సంస్థ దాటి వెళ్ళిందో దానిని కూడా కంట్రోల్ చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. ఖచ్చితంగా అది ఎన్డీఏ కూటమి అది అంకిత భావంతో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఈ విషయాలు ఎక్కడెక్కడ ఎట్లా ఏం చేయాలి అవన్నీ కూడా సార్ కూడా మళ్ళీ రివ్యూ తీసుకుంటున్నారు. రేపు ఆయన ఢిల్లీ వస్తున్నారు ఎంపీలతో, అలాగే కేంద్రం మన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కన్సల్ట్ ఎమ్మెల్యేలతో కూడా మళ్ళీ కాన్ఫరెన్స్ ఉందన్నారు. అయితే ఆయన ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. త్వరగతిగా పూర్తి చేయాలనేది. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి సంబంధించి గత డిసెంబర్ అనుకున్నాం, లాస్ట్ టైం 26 డిసెంబర్ అనుకుంటే జూన్కి ఎలాగైతే అడ్వాన్స్ తీసుకొచ్చారో అనే సమీక్షతోటి మిగతా ప్రాజెక్టులు కూడా అట్లా అడ్వాన్స్ తీసుకురావాలని ఆయన సమీక్షిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా సర్వే చేయడం జరిగింది. అది కూడా రైతాంగానికి కూడా ఈ సకాలంలో నీరు రావాలి. ఇప్పుడున్న కాలువలు గతంలో ఒక 5 సంవత్సరాల్లో పూర్తిగా కాలువల నిర్మాణం అసలు మెయింటెనెన్స్ కూడా చేయకుండా
పూర్తిగా నిర్వీర్యం చేశారు కనుక అవి కూడా ఎట్లా చేయాలని కూడా జరుగుతుంది. అధికారులకి మాకు కూడా కాన్ఫిడెన్స్ పెట్టడం జరుగుతుంది, ప్రజాప్రతినిధులకి. అది కూడా త్వరలోనే మాకు ఒక 2-3 రోజుల్లో ఫీడ్బ్యాక్ వస్తుంది, అది కూడా మీకు మళ్ళీ వివరిస్తాం. థ్యాంక్ యూ. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.